హరీష్ రావు ఈ సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో హోరెత్తినటువంటి జనం. ఇదే క్రమంలో కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎందుకు ఇంతమందితో తెలంగాణ భవన్కి రావాల్సి తెలుసా? అలాగే హరీష్ రావు అనే వ్యక్తి ప్రజల నాయకుడు. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించిన వ్యక్తి హరీష్ రావు గారు. కాబట్టి ఆయనకు రాష్ట్రం మొత్తం అభిమానులు. ఈ యొక్క లొట్టపీస్ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టే కొట్టేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అండి ఓన్లీ ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన పెట్టాడు. అంటే ఇది ఓన్ కావాల్చుకొని కక్షపూరితంగా ఈ రేవంత్ రెడ్డి చేస్తుంది. కాబట్టి తండోపతండాలుగా ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు ప్రజలు అభిమానంగా రావడం జరిగింది హరీష్ రావు. దాదాపుగా 7.5 గంటల పాటు జరిగినటువంటి విచారణలో కొంతమంది అయిపోయిన తర్వాత బయటికి మీ హరీష్ రావు కోసం వచ్చినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు, వాళ్ళందరినీ కూడా పోలీసులు లాక్కెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభిమాన నాయకుని వల్ల ఆల్రెడీ టైం అయిపోతుంది. ఆల్రెడీ జూబ్లీ పిఎస్లా 7 గంటల ప్రాసెస్లా ఇప్పటి వరకు అసలు హరీష్ రావు గారికి అసలు తినడానికి ఆహారం ఇచ్చిర్రా, ఆయనకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఏమైనా ఇచ్చిర్రా, ఇయ్యలేరా, అసలు హరీష్ రావు గారు జూబ్లీ పిఎస్లో ఉన్నారా, ఇంకేమైనా చేసిర్రా అనే ఒక భయాందోళనతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలైనా కానీ, విద్యార్థి నాయకులైనా, మహిళలైనా కానీ ఎక్కడెక్కడ పోలీసులు నిలదీయడం జరిగింది. ఎందుకంటే హరీష్ రావు గారి వారి ఒక చిన్న క్లిప్ అయినా చూపెట్టండి, లేకపోతే మా నుంచి లాయర్లైనా లోపలికి పంపించండి, అసలు హరీష్ రావు గారిని ఏమడుగుతున్నారు ఏంది అనే సందిగ్ధంలో ఆడ గుంపు నిలబడితే శాంతియుతంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈరోజు పోలీసు వాళ్ళు ఏ విధంగా అంటే ఈరోజు కమిషనర్ ఉన్నటువంటి ఆయన ఇట్లా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని, మహిళలందరినీ కఠినంగా కర్కశంగా ఈరోజు అక్కడ తోపులు వేసి లాఠీ చార్జ్ చేసి ఈరోజు పోలీస్ జీపులో వేసి ఈరోజు తీసుకుపోవడం. అంటే మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలు శాంతియుతంగా ఉంటేనే మీకు భయం దొరుకుతుంది. అదే తెలంగాణ ఉద్యమం సాధించినటువంటి ఈ యొక్క కార్యకర్తలు ఆవేశానికి గురైతే మాత్రము ఈరోజు ఎక్కడ విధ్వంసం సృష్టించడం జరుగుతుంది.